అనంతపురం జిల్లాలో టీడీపీ మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి మధ్య చాప కింద నీరులా ఉన్న మనస్పర్ధలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. తాజాగా చంద్రన్న క్రిస్మస్ కానుకలు ఇద్దరు మంత్రుల మధ్య అగ్ని రాజేశాయి. మంత్రుల విభేదాలకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, విభేదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పిచ్ అనేది రోజు రోజుకి రగులుతూనే ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు కావడంతో ఈ వివాదం మరింత ముదురుతూ వస్తుంది. అనంతపురం జిల్లాకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిల మధ్య ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది. పరిటాల సునీత పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ శాఖ ద్వారా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లకు నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఒక ప్యాకేజీని తెల్లకాటు రేషన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే ఈ పంపిణీ చేసేటప్పుడు ఏదైతే పబ్లిసిటీ కవర్లను కూడా చంద్రబాబు ఫోటోతో పాటు పరిటాల సునీత ఫోటో పెట్టి ఆ కవర్లను సరఫరా చేస్తున్నారు. అయితే క్రిస్మస్, అదేవిధంగా రంజాన్ కి సంబంధించి సరుకులు పంపిణీ చేసేటప్పుడు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. ఆయన ఫోటోను మాత్రం వాడటం లేదన్నది పల్లె రఘునాథరెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ క్రిస్మస్ సంబంధించి క్రిస్మస్ కానుక రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్టియన్లకు తెల్లగ రేషన్ కార్డుదారులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసినప్పుడు కూడా అందులో ఎక్కడ కూడా చంద్రబాబు ఫోటో, మంత్రి పరిటాల సునీత ఫోటోలు ఉన్నాయి తప్ప మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పల్లె రఘునాథరెడ్డికి సంబంధించిన ఫోటోను ఎక్కడ కూడా ముద్రించలేదు. గతంలో కూడా రంజాన్ తోఫా కానుక ఏదైతే ఇచ్చారో ఆ రంజాన్ తోఫా అప్పుడు కూడా పల్లె రఘునాథరెడ్డికి సంబంధించిన ఫోటోను పరిటాల సునీత డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ముద్రించలేదు. అప్పట్లోనే పల్లె రఘునాథరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆ పోస్టర్ రిలీజ్ అప్పుడు కూడా సీఎం దృష్టికి, అదేవిధంగా మంత్రి పరిటాల సునీత దృష్టికి కూడా తీసుకెళ్లారు. అప్పుడు మళ్ళీ ఈ పొరపాటును మళ్ళీ పునరావృతం చేస్తామని చెప్పి పరిటాల సునీత చెప్పినప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. ఏదైతే పరిటాల సునీత ఫోటో కేవలం చంద్రబాబు ఫోటోలు మాత్రమే క్రిస్మస్, సంక్రాంతి కానుక సంబంధించిన బ్యాగుల పైన వేయించి పల్లె రఘునాథరెడ్డికి సంబంధించిన ఫోటో వేయించలేదు. దీనిపైన పల్లె రఘునాథరెడ్డి కినిక వహించినట్టు తెలిసింది. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే వర్గపోరు వాస్తవానికి ఆ జిల్లాలో ఇద్దరి మధ్య కూడా రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన ఇద్దరు మంత్రుల మధ్య వర్గపోరు ఉంది. ఎమ్మెల్యేలో కూడా కొందరు ఈమె వర్గం, కొందరు ఆయన వర్గం ఉన్నారు. సో ఈ చిచ్ అనేది వాంటెడ్ గా జరుగుతుందన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పల్లె రఘునాథరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పొచ్చుకోవచ్చు. అయితే బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారా పల్లె? దీనికి సంబంధించి మరి ఏమంటున్నారు? చంద్రబాబు వరకు విషయం వెళ్ళిందా? ఈ విభేదాలకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతున్నారు? సంవత్సరానికి సంబంధించి వాస్తవానికి గతంలోనే రంజాన్ తోఫా కానుకలు పంపిణీ చేసే టైంలోనే అక్కడున్న జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అధికారుల వద్ద ఈ ఫోటో ఎందుకు ముద్రించలేదు పంపిణీ చేసే సమయంలోనే సాక్షాత్తు మంత్రి పరిటాల సునీతకు సంబంధించిన పేషీ అధికారులతో పాటు మంత్రి పరిటాల సునీత వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ అనంతపురం జిల్లాలో ఇవాళ కానుకలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఈ సందర్భంగా ఇప్పటికే సహచార మంత్రుల దగ్గర కూడా మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారని ప్రచారం జరుగుతుంది. ఆ జిల్లాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత పల్లె రఘునాథరెడ్డికి ఫోటో వేయకుండా అవమానించారన్న ఒక ప్రచారం బాగా జరుగుతుంది. పల్లె రఘునాథరెడ్డి కూడా తన సన్నిహితుల దగ్గర ఇప్పటి వరకు బహిరంగంగా మీడియా ముందు ఎటువంటి కామెంట్స్ చేయకపోయినప్పుడు కూడా తన సన్నిహితుల దగ్గర మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో రంజాన్ తోఫాకు సంబంధించినప్పుడు మాత్రం మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు కూడా